కీర్తనలో చాలా మంచి మాటలు ఉంటాయి. అందులో అన్ని మాటలు మనము ధ్యానం చేయడానికి సమయం చాలదు, కానీ 14వ వచనం 15వ వచనం నేను చదువుతున్నాను. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఇశ్రాయేలీయులు అరణ్యంలోంచి వారు వస్తున్నప్పుడు, అలాగే అబ్రహాము దినాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క దేవుని సేవకులకు, దేవుడు అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఇది లేఖనాలు చదువుతున్నప్పుడు మనందరికీ కూడా, మరి అందరూ చాలామంది చనిపోతున్నారు కదా, చాలామంది చంపేస్తున్నారు కదా అనే మాట కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సత్యము. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మాట ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చి తప్పిపోడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాము. 9, 10 వచనాలను చదువుదాము. ప్రకటన ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. 11వ వచనం కూడా చదవము. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఇక్కడ దేవుని కొరకు హతసాక్షులుగా దేవుని వాక్యము నిమిత్తము, అలాగే వరిచినటువంటి సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ జరిగిన విషయము, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధ, ఎప్పుడు దాకా తీర్పు తీర్చుకుంటావు, మా రక్తము నిమిత్తము మరి భూనివాసులకు ప్రతిదండన చేయక ఎంతకాలం ఉంటావు అని చెప్పి ప్రభువుని అడుగుతుంటే, ప్రభు చెప్పిన మాటను అక్కడ చూస్తాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల లెక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడిను. అయితే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏమంటే, ఇంకా చంపబడు వారి లెక్క ఏమవ్వాలి? సంపూర్తి అవ్వాలి. వారిలో చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యేంత వరకు కూడా కొంచెం కాలం ఏమవ్వాలి అంటే, దేవుడు భూమి మీద హతసాక్షులుగా ఎంతమంది చనిపోవాలో లెక్క ముందుగానే వేసి ఉంచాడు. కనుక దేని కొరకు చంపబడతారు అంటే, వారు ఇచ్చినటువంటి సాక్ష్యము కొరకును, అలాగే దేవుని యొక్క వాక్యము కొరకును. దేవుని వాక్యము చెప్పబడ్డాన్ని, దేవుని వాక్యం ప్రకటింపబడ్డాన్ని బట్టి, అలాగే వారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి కూడా కొంతమంది ఏమవుతారు? చంపబడతారు. అది దేవుడు ముందుగానే ఆ లెక్కను ఏం చేశాడు? నిర్ణయించాడు. కనుక ఆయా దేవుని సేవకులు మరణిస్తున్నప్పుడు, ఆయా సేవకులు మరొకలా మరణించడం కాదు, హతసాక్షులుగా అవుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ముందుగానే ఆ లెక్కను వేసి ఉంచాడు. కనుక అది చాలా అద్భుతమైనటువంటి విషయము, చిన్న విషయం ఏం కాదు. దేవుని కొరకు హతసాక్షులుగా మారడం అనేది చిన్న విషయము కాదు. దేవుడు ఎందుకు అలా చేశాడు అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు, కానీ దేవుడు ఆయన చిత్తానుసారముగా ఇప్పుడు చూడండి. మళ్ళీ 105వ కీర్తనలో మరలా వద్దాము. 7వ వచనం చదువుదాము. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. హల్లెలూయా. భూమి అంతటా కూడా ఆయన తీర్పులు జరుగుచున్నవి.
కనుక మనం ఎప్పుడు కూడా కంగారు పడిపోవాల్సిన పని ఏం లేదు. దేవుడు ఎప్పుడు కూడా గాడ్ ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. దేవుడు సంపూర్ణంగా ప్రతి పరిస్థితిని కూడా ఏం చేసి ఉంచుకున్నాడు, ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కనుక ఎవరు వచ్చినా, ఏ రాజులు వచ్చినా, ఏ రాజులు పరిపాలన చేసినా అవసరమైతే దేవుడు ఏం చేయగలడు, ఆ ప్రవక్తలను దేవుని యొక్క ప్రవక్తలకు కీడు చేయకుండా దేవుడు ఆజ్ఞాపించి దేవుడు అభిషేకించిన వారిని ఎవరిని కూడా ముట్టుకోకుండా కాపాడుతాడు. కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, హతసాక్షులు అవ్వడానికి దేవుడే నిర్ణయించాడు. కనుక ఆ సమయంలో అవి జరుగుతూ ఉంటాయి. కనుక ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు, ఇవన్నీ కూడా దేవుని వాక్యం ఎరిగినటువంటి మనము అలాగా దేవుని ప్రశ్నించవలసిన అవసరం లేదు. దేవుని తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. హల్లెలూయా. ఒకవేళ చంపబడడం దేవుని యొక్క చిత్తం అయితే ఏమవుతాము, దానికోసం ఏమవ్వాలి, దేనికోసం మనకు ఒకటే తెలుసు, ఆశీర్వాదము, దీవెన, ఆరోగ్యము. ఈ మూడే మనకు తెలుసు అనుకుంటాం. కానీ బైబిల్లో ఏముంది, హలో ఏముంది, ప్రభు కొరకు ఆ లెక్కలో నేనున్నాను అనుకోండి, మిమ్మల్ని అందరిని అడగట్లేదు నేను, ఆ లెక్కలో నేనున్నాను అనుకోండి, ఏమవుతాను నేను, చెప్పాలి. అమ్మో మనకి ఈ రెండు మాటలు వినపడకూడదు. చంపడం, మరణం మన జీవితాల్లో ఏమవ్వకూడదు, ఉండకూడదు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం, తర్వాత ఏమవుతాము అనేది తెలిస్తే వాటి కోసం ఏమవ్వం, భయపడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనన్నాను ఇప్పుడు మీరుంటే లెక్కలో సిద్ధపడాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రార్థన పూర్వకంగా ఆది అపోస్తలులు వాళ్ళు అలాగా మరణం కొరకు సిద్ధపడి ఉన్నారు. మరణం కొరకు వారు ఏమవ్వలేదు, భయపడలేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే కొంతమందిని, యోహాను మొట్టమొదటిగా కొత్త నిబంధన ప్రారంభమైన తరువాత ఆ అధ్యాయాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా సాక్షి ఎవరు, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఖడ్గము చేత చంపించారు. తర్వాత మరి అపోస్తుల దినాల్లో ప్రారంభమైన తర్వాత స్టెఫన్ని ఏం చేశారు, రాళ్లతో కొట్టి, ఏం చేశాడు, రాళ్లతో కొడుతుంటే స్టెఫను తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని మోకరించాడంట. అక్కడ అసలు అర్థం కాని విషయం ఏంటంటే మోకరించాడట. మోకరించి దేవునికి ఏం చేస్తున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక. క్రైస్తవత్వము చాలా గొప్పది. ఒక్క రాయి తగిలితే అసలు మనం మళ్ళా ఆ రాయి తీసి వాళ్ళని కొట్టేకపోతే కానీ కొడితేనే మనకేమవుతుంది, మన నొప్పి తగ్గుతుంది. మరి ఎలా తగ్గుతుందో మనకు తెలియదు, కానీ ఆ రాయి మళ్ళీ వాళ్ళకి తగిలితే మనకేమవుతుంది, నొప్పి తగ్గుతుంది. అలాంటి మనస్తత్వం మనది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అక్కడ మనం చూస్తే స్టెఫను క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన వాడు కనుక ఆ రాళ్లతో కొట్టిన వారిని ఏం చేశాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు పలికిన మాటలను పలికాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన చేయగలిగాడు. కనుక మనం అందరమును కూడా ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు చేసిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. అలాగే మనము కూడా ఒకవేళ చంపబడవలసి వస్తే దేని కొరకు, క్రీస్తు నిమిత్తము చంపబడవలసి వచ్చిన దానికి మనం ఏమవ్వాలి, మన ప్రార్థనలు మనము లెవెల్ మార్చాలి. దీనికి మన ప్రార్థన లెవెల్ని ఏం చేయాలి, మార్చుకోవాలి. మన ప్రార్థన లెవెల్ ఎంతవరకు ఉంటుందంటే ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదముతో ఏంటి ఆరోగ్యము, ఆనందము, ఇంకా అంతా ఎక్కడ ఉండిపోయాం మనం, ఏ స్కూల్లో, ఏ ఫర్ యాపిల్. దేవుని బిడ్డలారా బీ ఫర్ బ్లెస్సింగ్, దీంట్లో ఉండిపోయాం. కానీ రోజులు మారిపోతున్నాయి. ఆ పరిస్థితులు మారుతున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం వాటిని గమనిస్తూ మన ప్రార్థనను మనం మార్చుకోవాలి. దేని కొరకు అంటే, ప్రభా ఒకవేళ నీ కొరకు నేను మరణించవలసి వచ్చినా నా విశ్వాసాన్ని నేను కాపాడుకునే స్థితి నాకు దయచేయండి. ధైర్యంగా నేను ప్రభు కొరకు
నిలవబడే కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. కనుక మీరు అప్పగింపబడినప్పుడు, మీరు ఆ చెరసాలకు లేకపోతే మిమ్మల్ని మనుషుల ఎదురు తీసుకొచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు. ఎందుకంటే ఆ సమయంలో మీరేం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మీకు ఆ సమయంలో మాటలను ఇస్తాడు. మాట్లాడేవారు మీరు కారు, కానీ పరిశుద్ధాత్ముడే మీలోంచి మాట్లాడతాడు. హల్లెలూయా. కనుక అట్టి కృప దేవుడు మనకివ్వాలని మనం ప్రార్థించుకోవాలి. కనుక ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క తీర్పులు భూమి అంతటా కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క బిడలముగా దేవుని యొక్క సన్నిధిలో అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్. కనుక ప్రకటన గ్రంథం ఈ దినాల్లో అందరూ కూడా ప్రకటన గ్రంథం చదవాలి. ఏ గ్రంథం చదవాలి? మనం కీర్తనలతోనే మనకి సరిపోతుంది. ఇంకొంచెం లెగిసి ఏం చేస్తారు? సామెతలతో, పాలు సిర్లెక్తో మొత్తం జీవితం అంతా కూడా ఏం చేస్తారు? గడిపేస్తారు. పాలు సిర్లెక్ విడిచిపెట్టి ఏం చేయాలి? బలమైన ఆహారం తీసుకోవాలి. హల్లెలూయా. లోతైన ఆహారం మనం తీసుకోవాలి. పత్రికలు చదవాలి, పౌలు పత్రికలు చదవాలి, అలాగే ప్రకటన గ్రంథం చదవాలి. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం చదువుతుంటే మనకు దాని కొరకు ఏమవుతాము? సిద్ధపడి ఉండగలుగుతాం. హల్లెలూయా. ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రాకడకు ముందు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మన శ్రమలు లేకుండా మనం ఎత్తబడిపోతాం అనుకుంటాం. ఇప్పుడు సిరియాలో ఉన్న వాళ్ళ క్రైస్తవులు ఏమనుకుంటారు చెప్పండి? సిరియాలో ఉన్న క్రైస్తవులు ఏమనుకుంటారు? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న క్రైస్తవులు ఏమనుకుంటారు? చైనాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమనుకుంటారు? నార్త్ కొరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమనుకుంటారు? నార్త్ కొరియాలో ఉన్న క్రైస్తవులకు ఎలాంటి పరిస్థితి తెలుసా? జ్వరాలు వస్తున్నాయంటే అందరిని చంపేయండి అన్నాడు కిమ్. ఏమన్నాడు? అందరికీ జ్వరాలు వస్తున్నాయంటే అందరిని చంపేయండి అన్నాడట. అటువంటి భయంకరమైన నియంత పాలనలో వాళ్ళు ఉన్నారు. వారి మధ్యలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, రహస్యమైన క్రైస్తవులు ఉన్నారు. చైనాలో ఉన్నారు. వారు ఇప్పటికే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు. కనుక వాళ్ళు ఆ శ్రమల మధ్యలో కూడా ప్రభు కొరకు నిలవబడుతున్నారు. కనుక వారి యొక్క విశ్వాసము, ప్రార్థన అనుభవము, దేవునితో వారికి ఉండేటువంటి సంబంధము, వారు ఇలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా విశ్వాసంలో స్థిరముగా ఉండడానికి సహాయం చేస్తుంది. కనుక మనము కూడా ఆ శ్రమలు మనకు కూడా వస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభు కొరకు నిలవబడగలిగే ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రార్థించాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, శోధనలో పడకుండానట్లు మీరేం చేయండి? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. కనుక మనమందరం కూడా అటువంటి ప్రార్థనలోనికి రావాలి. ఏ ప్రార్థన మానేయాలి? ఆలు ప్రార్థన. నువ్వు ఏంటి అద్భుతం, ఏంటి ఆరోగ్యం. మనకి ఈ రెండు మానేసి మనం ఏం చేద్దాము? ఎదురయ్యే పరిస్థితులన్నిటి కొరకు కూడా నిలవగలిగే ప్రభువా శక్తి మాకు దయచేయి, కృప మాకు దయచేయి అని చెప్పి మనం ప్రార్థిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎప్పుడైనా ప్రభు ఆయన రావచ్చు. కడబోర ధ్వని మోగగానే, ఆ బోర మోగగానే మనమందరం ఎత్తబడతాం. కానీ దేవుడు ఒకవేళ ఇంకా సమయము హతసాక్షులుగా చేయబడవలసిన వారి లెక్క సంపూర్తి అయ్యేంత వరకు కూడా మనం కూడా దేవుని ఒకవేళ ఉండవలసి వస్తే, మనము కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులకు వెళ్ళవలసి వస్తే ప్రార్థనతో, విశ్వాసముతో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉందాం. ఆమె అందరం కూడా లేచి నిలబడదాము. అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాము.